जय जनार्दन कृष्ण राधिकापते. Hi friends, welcome back to our channel. Download ShareChat. Happy New Year! Happy New Year! Happy New Year! Hi friends, welcome back to our channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ శ్రీ భద్రకాళి భద్రకాళి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. దాంట్లో నిషిత ముచ్చట్లు. సో గుడ్ మార్నింగ్ అండి. మీరు ముగ్గులు వేసారా మీ ఇంటి ముంగట? మేము కూడా ముగ్గులు వేసాము, చూపిస్తాం అనమాట. చూడండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా ముగ్గు ఇదే. హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2024 బాయ్ బాయ్ 2025 వెల్కమ్. అయితే వాకిట్లో ముగ్గు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గచ్చు మీద అనమాట, లోపల ఇది పార్కింగ్ ప్లేస్ పైన కూడా మేము డైలీ అట్లా చిన్న ముగ్గు అనేది వేస్తాం. సో అక్కడ ఒక లోటస్ వేసి ఫ్లవర్స్ అనేది వేసామన్నమాట సైడ్కి. మా కోడలు ఇంకా మా పాప హాయ్ చెప్పేస్తుంది. అది ఇంకొక ముగ్గు వచ్చేసి గేట్ సైడ్ అనమాట, చిన్న గేట్ సైడ్. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్ రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. మేము టెంపుల్కి రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి వెళ్తూ వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యాక ముగ్గు దగ్గర కొన్ని పిక్స్ అనేది దిగారు. దిగిన తర్వాత ఇక అందరం రెడీ అయ్యి మా వదినే, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట, మా మమ్మీ, మా అత్తయ్య, మా పాప బాబు, మీకు తెలుసు కదా మా అత్తమ్మ. సో అందరం కలిసి ఎక్కడికి వెళ్ళామంటే, ఏ టెంపుల్ అంటే తాటుక భద్రక ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ నియర్ బై భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో అప్పటికి లేట్ అయిపోయింది. సో శివాలయంకి వెళ్తున్నాం అనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్తూ చెరువులో మత్తడి దగ్గర నుంచి వెళ్ళే వాటర్, డౌన్ స్ట్రీమ్ సైడ్కి వెళ్ళే వాటర్ ఉంటుంది కదా, అక్కడ కల్వర్ట్ ఉంటుంది కదా అక్కడ అనమాట. వాటర్ అనేది ఇప్పుడు ఏం లేవు, అన్ని వాటర్ రిమూవ్ చేశారు. జస్ట్ ఒక చిన్న లేన్ లాగా తీశారనమాట. అక్కడ కొన్ని అటు సైడ్ ఉన్న వాటర్ అనేది వస్తుంది అనమాట. అక్కడ కొంచెం వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉండిపోయాయి. సో మా పాప, మా కోడలు, మా బాబు రన్నింగ్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఫాస్ట్గా నడుస్తారు, ఎవరు ఫస్ట్ అనుకుంటా పోటీ అయితే పెట్టుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా టెంపుల్ మీకు అందరికీ తెలిసిందే. చాలామందికి ఎవరికైతే తాటుక భద్రక ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి విజిట్ చేయండి. సో టెంపుల్కి వెళ్తున్నాం, కొబ్బరికాయ అనేది తీసుకొని వెళ్తున్నాం అనమాట. వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, ఇంకొంచెం బ్యాక్ ఉన్నా అనమాట మా పాప, ఇంకా మా బాబు, ఇంకా నేను. సో ఇదే వే మళ్ళీ కాపువాడ నుంచి ఇటు మత్తడి సైడ్ వెళ్ళాలి. సో ఎవరైతే ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, ఈ టెంపుల్స్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్, మీ యొక్క వ్యూవర్స్ అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్ చేయండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో గజస్తంభం అనేది 1000 సంవత్సరాల కింద పెట్టారనమాట. ఇప్పుడు కొత్త గజస్తంభం అనేది పెట్టాలనుకుంటున్నారు. సో ఎవరైతే దాతలు ఉంటే వాళ్ళు ముందుకు రావచ్చు. ఆల్రెడీ నేను ఆ షార్ట్ అంతకుముందు కూడా పెట్టాను, మళ్ళీ చూడండి. సో ఈ పైకి ఎక్కాలి, పైన మత్తడి పక్కన ఉంటుంది కదా అదే టెంపుల్ అనమాట. సో ఇదే వే. సో మేమైతే వెళ్తున్నాం స్లోగా. అప్పుడైతే చెరువుల్లో, భద్రకాళి చెరువులో వాటర్ ఉండే, ఇప్పుడైతే చెరువులో మొత్తం వాటర్ అనేది రిమూవ్ చేశారు, అది కూడా చూపిస్తాను. సో టెంపుల్ వెళ్తున్నాము. ఓంకారేశ్వర టెంపుల్ అనమాట ఫస్ట్ వచ్చేది. ఇటు పక్కన ఉండేది మండపము, అటు టెంపుల్ అనమాట. మండపంలో కళ్యాణం అనేది చేస్తారనమాట.
సో టెంపుల్ ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. సో టెంపుల్లోకి వెళ్ళాము. శివలింగానికి అభిషేకం అనేది చేస్తున్నారు అనమాట అందరూ. అక్కడ మనమే అయ్యగారు ఉంటాడు, కానీ మనం పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి అన్నీ వేసుకుంటే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసి పూలు అనేది పెట్టి శివుని దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. మీ అందరికి కూడా శివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలనేసి టెంపుల్ ఒక ఓవర్ వ్యూ అనమాట. సో ఫస్ట్ గేట్లోకి ఎంటర్ కాగానే నందీశ్వరుడు ఇంకా శివలింగం ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అండ్ శివుని టెంపుల్కి బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు ఇంకా వేప చెట్టు ఉంటుంది. అక్కడ వెనుకనే సుబ్రహ్మణ్య స్వామి అనేది ఉంటారనమాట. ప్రతి ట్యూస్డే రోజు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అనేది జరుగుతుంది అనమాట. 200 రూపీస్ టికెట్. అండ్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కూడా చేస్తారు, కళ్యాణం అనేది చేస్తారు అనమాట. సో ఎవరికైతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే కూడా మన కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట. పిల్లలు కాని వాళ్ళు, ఇట్లా ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు సో చేసుకోండి. ఇక్కడ మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఉన్న టెంపుల్స్ చూస్ చేసుకుంటే మన టైంని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ శివాలయం పక్కన ఉన్నది ఆంజనేయ స్వామి అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక ఇట్లా తీశారు కదా, ఒక కాలువ లాగా తీశారనమాట. జస్ట్ వాటర్ అనేది అటు వెళ్తున్నాయి, కొంచెం ఉన్నాయి. దాని తర్వాత అందరం ఒక స్నాప్ అనేది దిగినాం. జస్ట్ ఒక వీడియో అనమాట. మా వదినే, మమ్మీ, మా అత్తయ్య, మా కోడలు, అల్లుడు, మా పాప, మా బాబు. ఇక్కడ ఈ మండపం ఏంటంటే, ఇక్కడ ఈ మండపంలోనే కళ్యాణం అనేది జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. పైన కూడా శివలింగం ఉంటుంది. సో ఈ శివలింగాన్ని కూడా దర్శించుకోవడానికి పైకి ఎక్కుతున్నాం అన్నమాట. పైకి ఎక్కుతున్నారు మా పిల్లలు. ఎక్కగానే చూడండి మీరు స్టెప్స్ 1 by 1 ఓం నమ శివ, ఓం నమ శివ అనుకుంటా ఎక్కుతున్నారు. ఎక్కగానే అక్కడ లింగాన్ని దర్శించుకోవాలి కదా. వీళ్ళు చెరువుని చూస్తున్నారు అనమాట. చెరువులో వాటర్ లేవో చూస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత చెరువు చూసిన తర్వాత అప్పుడు లింగాన్ని దర్శించుకుంటున్నారు అనమాట. ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. సో ప్రదక్షిణ చేసి లింగంని ఓం నమ శివ, ఓం నమ శివ మొక్కుతున్నారు. మొక్కుతూ దర్శనం అయితే చేసుకున్నారు. అందరం దర్శనం చేసుకున్నాము. అండ్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఆ రోజు చికెన్ బిర్యానీ ప్లస్ వెజ్, నాన్ వెజ్. వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అలా. సో వెజ్ వాళ్ళకి చిక్కుడుకాయ కర్రీ, నాన్ వెజ్కి చికెన్ బిర్యానీ, ఇంకా ఫిష్ కర్రీ కూడా ఉంది. అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. महालक्ष्मी नमोस्तुते, मधुर सुभाषिणि नमोस्तुते, माधवी सुंदरी सोम सहोदरी आदि